ఆనాడు అస్పృశ్యత అంటరానితనం వేళ్ళూరుకున్న రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం లేని రోజుల్లో ఒక ధ్రువతారలాగా పేద కుటుంబంలో పుట్టి తనదైన శైలిలో అస్పృశ్యతను ఎదురొడ్డి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయునిగా, అత్యంత తెలివైన రాజకీయ నాయకుడిగా, భారతదేశానికి ఉప ప్రధానిగా, దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా, ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొందటం అంటే అది ఒకే ఒక్క బాబా జగజ్జీవన్ రావు గారికే చెల్లుతుందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఏ రాజకీయ నాయకుడు చేయలా అన్ని పోర్టుఫోలియోలు చేశాడు. ప్రతి పోర్టుఫోలియోకు అందం తెచ్చాడు. ప్రతి పోర్టుఫోలియోకు రూపుదిద్దినటువంటి సంస్కరణ తెచ్చాడు. ఉప ప్రధానిగా, ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆనాడు రానీయకుండా చేసినటువంటి అనేక మంది ఉద్దండలను ఎదిరించి తనదైన శైలిలో పేద ప్రజల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మారటానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లటానికి, ఈ యొక్క సంస్కరణ అనేవి భావితరాలకు ఉపయోగపడటానికి అవకాశం కల్పించినటువంటి అనేక అంశాలలో నిమగ్నమైన వ్యక్తిగా బాబు జగజ్జీవన్ రావు గారిని చెప్పుకోవాలి. ఆయన ఆలోచనలు ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ అవ్వాలా, ఆయన కోరికలు నెరవేరాలా. అలా నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా వెలుగు తిరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జగజ్జీవన్ రావు గారి ఆలోచన విధానాన్ని భుజాన వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలా. ఎందుకంటే మాటలతో కాదు, సంస్కరణలు, అధికారం వస్తే సహాయం ఎలా చేయాలని చూపించినటువంటి వ్యక్తి, అధికారం వస్తే బడుగు బలహీన వర్గాల పేదలను ఎలా పైకి తీసుకురావాలో, ఏ కులంలోనైనా పేదవాడు ఉండకూడదని గొప్ప ఆలోచన తీసుకొచ్చినటువంటి జగజ్జీవన్ రావు గారి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాబు జగజ్జీవన్ రావు గారి ఆలోచనది. నేను పేదవాడిగా పుట్టినా, నేను దళితులుగా పుట్టినా, నేను ఆనాడు అస్పృశ్యత అనుభవించినా, ఎక్కడ ఏ ఒక్క ఉన్నత కులాల వారితో సమానంగా అంతకన్నా మిన్నగా పనిచేయటమే నా కనీస ధర్మం అని నిలబడినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలే ప్రతి రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ కోణంలోనే ఇంప్లిమెంట్ చేసిన రాజకీయ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈరోజు అక్కడ కరెంటు ఉంటుందా, దండేసే పరిస్థితి లేదు, ప్రైవేటు వ్యాపారం చేయిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఒక యాత్రాస్థలంగా ఒక మహనీయునికి జగజ్జీవన్ రావు గారి కోరికలను అంబేద్కర్ ఆలోచన విధానంతో మిళితమైనటువంటి ఈ ఆలోచన తిరోధకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఇందాక మా ఎంపీ గారు చెప్పారు, అక్రమ కేసులు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఎంతమంది దళితులు భయభ్రాంతులు అవుతా ఉన్నారు, ఎంతమంది నిలువు నీళ్ళు లేకుండా భయభ్రాంతులై ఊళ్ళు దాటి వెళ్తా ఉన్నారు. దానికి కారణం ఈరోజు ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. అదే కోరుకుంది జగజ్జీవన్ రావు గారు, అదే కోరుకుంది అంబేద్కర్ గారు, అదే కావాల్సింది సామాజిక సమతుల్యత అనేది. నీవు కనీసం బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి దండేయకుండా ఆయన పుట్టినరోజు చేస్తా ఉన్నామంటే ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం. అందుకనే దయచేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఆలోచన పరులు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, కొన్ని శక్తులు దూరతా ఉన్నాయి, కొన్ని శక్తులు అడ్డుపడతా ఉన్నాయి, వీటన్నిటినీ గమనించండి. మన కులాలు, మన పేదవారు, అంబేద్కరీయులు, జగజ్జీవన్ రావు వారసులు ఏకతాటిపై ముందుకు నడిచి మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి బాధ్యతను భుజాన వేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వెంట అందరివి నడిస్తేనే భావి తరాల భవిష్యత్తుకి, భావి ఆలోచనలకి, అంబేద్కర్ గారి ఆలోచనలకి, బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క కోరికలు నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు మనకు ఉద్ధరించే పరిస్థితి లేనే లేదు. ఇందాక మా ఎంపీ గారు చెప్పారు, అన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎవరి కారణం?
ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు జైల్లో పెట్టాల్సి వచ్చింది? అంతకన్నా తప్పులు తెలుగుదేశం పార్టీలో చేయలేదా? మేము తప్పులు చేసామా? మీ దృష్టిలో మేము తప్పులని కనిపిస్తా ఉన్నాయేమో. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగజ్జీవన్ రావు గారి ఆలోచన విధానానికి తూట్లు పడుతున్నారు అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నాం. అందుకనే ఇందాక మా సోదరులందరూ చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో ఉన్నత ఆశయాలు, ఉన్నత ఆలోచనలు, జగజ్జీవన్ రావు గారి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో జగజ్జీవన్ రావు గారి నెత్తిని పెట్టుకు మోస్తాకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి గర్విస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి సోదరుడికి ధన్యవాదాలు చెప్తూ నిజంగా చాలా ఆనందంగా ఉంది.